కాంగ్రెస్ బట్టి విక్రమార్క అనే సిఎల్పి లీడర్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీడియో చూసి కూడా నువ్వు ఏదంటే అది. బట్టి విక్రమార్క అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ బొచ్చు కూడా బీకలేదు. ఈయన కానీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ కానీ బొచ్చు కూడా కేసీఆర్ బీకలేదు. బక్క జెడ్సన్ ఈ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వీళ్ళ ఆర్థిక లావాదేవీలు చెక్ చేయండి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి, బీఆర్ఎస్ అకౌంట్లోకి వెళ్ళి కానీ లేకుంటే బీఆర్ఎస్ బినామీ కంపెనీలకి వెళ్ళి కానీ ఎన్ని పైసలు వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిందో చూడండి అని చెప్పి ఢిల్లీకి పోయి ఈడీకి ఇక్కడ సిబిఐకి అందరి కంప్లైంట్లు ఇచ్చి లీగల్ ఫైట్ చేసిన. బట్టి విక్రమార్క అనేటువంటి ఆ రోజు బీఆర్ఎస్ అమ్ముడు పోయే ఆయన చేయలేదు. రేవంత్ రెడ్డి అనేటోడు అమ్ముడు పోయిండు ఆ రోజు. రేవంత్ రెడ్డి అనేటోడు మేఘా కృష్ణారెడ్డి కంట్రోల్లో పనిచేసాడు. బ్రదర్ని ఒక్కటి చెప్తా, ఓఆర్ఆర్ ఉంది కదా హైదరాబాద్ రింగ్ రోడ్, అది ఐఆర్బి కంపెనీకి ఇచ్చిన, మహారాష్ట్ర ఐఆర్బి కంపెనీకి. ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఏం చెప్పిందంటే దీని మీద నేను విజిలెన్స్ కేసు వేస్తా, ఇది మొత్తం నేను వాపస్ తీసుకోవాలి అని బీఆర్ఎస్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో ఏందో తెల్లారికెళ్ళి బంద్ కాంప్రమైజ్ అయిందా కాలేదా? తెల్లారికెళ్ళి బంద్ మాట్లాడలే.